1972లో కర్మన్ఘట్లో నిర్మించిన పోచమ్మ ఈదమ్మ దేవాలయ కమిటీకి తెలియకుండా పోచమ్మ దేవాలయం కూల్చడం దుర్మార్గపు చర్య అని, తిరిగి పాత స్థానంలో పోచమ్మ దేవాలయం నిర్మించాలని 2017లో నుంచి ఉన్న టెంపుల్ కమిటీ అధ్యక్షులు డిమాండ్ చేశారు. ఈదమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వనాథం గౌడ్, రాజు గౌడ్ అనే కొందరు పోచమ్మ గుడిని అకారణంగా కూల్చివేసి మరో చోట వారికి వారే కమిటీ ఏర్పాటు చేసుకుని నూతన పోచమ్మ గుడి ఏర్పాటు చేయడం దుర్మార్గపు చర్య అని 2017 నుంచి ఆలయ కమిటీ అధ్యక్షులుగా ఉన్న సురవి పెంటయ్య గౌడ్ ఆరోపించారు. 28 నాడు బోనాల సందర్భంగా పవర్ కట్ చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కమిటీ సభ్యులకు, కమిటీ అధ్యక్షుడికి ఎటువంటి సూచనలు లేకుండా, వాళ్ళకి ప్రమేయం లేకుండా ఆ గుడిని కూల్చివేయడం జరిగింది. దానికి మళ్ళీ కాంపన్సేషన్గా మళ్ళీ గుడిని యథావిధంగా నిర్మించి మళ్ళీ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ చేయాలని మేము ఈరోజు మీ మీడియా ముందుకి వచ్చినాము. కాబట్టి వాళ్ళ యొక్క సలహాల మేరకు మళ్ళీ గుడిని యథావిధిగా నిర్మించాలనేదే మా యొక్క కోరిక. పాత గుడి అంటే ఇప్పుడు గుడి నిర్మించడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ ఒక చారిత్రాత్మక గుడి, ఒక కర్మన్ఘట్ కొనసాగించింది. మేము 16-17 సంవత్సరంలో దీన్ని కమిటీ ఏర్పాటు చేసి పెంటయ్య గారు ప్రెసిడెంట్గా, నేను ట్రెజరీగా పనిచేస్తున్నాం. ఆ రోజు నుంచి కూడా మా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్తోటి, భక్తులు ఇచ్చిన కానుకలతోటి మేము కర్మన్ఘట్ గ్రౌండ్లో, అప్పుడు గ్రౌండ్ లేకుండా ఓపెన్ ప్లేస్ ఉండే, అక్కడ గుడి స్థాపించి అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా బోనాలు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఆ నిర్మాణం చేసేటప్పుడు కూడా విలేజర్స్ పెద్ద మనుషులందరూ కలిసి చేసి, తర్వాత పెద్ద ఒగ్గోళ్ళని, బయళ్ళ వాళ్ళని, పని వాళ్ళని పిలిచి మొత్తం ఏ విధంగా చేయాలో ఆ విధంగా బందోబస్తు చేసి విగ్రహాన్ని స్థాపించాం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. చేద్దామంటే అబ్బాయి విశ్వనాథం ఆయన, నేనే చైర్మన్, నాకు ఎవరికి సంబంధం లేదు, నేనే చేస్తాను చెప్పండి. గవర్నమెంట్ ప్లేస్లో గుడి కట్టి నువ్వు నాదేంటి ఎట్లయితుంది? 10 మంది సహకరించారు, 10 మందితో సంప్రదించి చేయాలి కదా. 10 మంది సంప్రదించి కూడా చేసి నేనే మోనార్చనని చెప్పి రిసర్వ్ చేసుకుంటా ఈ గుడిని అంతా తొలగించింది వీళ్ళంతా. ఆ గుడి యథావిధి ఉండాలని చెప్పి కంప్లైంట్ చేసి కోర్టులో కేసు కూడా వేసి నడుస్తుంది. ఇది వాళ్ళకి రిజిస్టర్డ్ బాడీ మాది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.